అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన ఇటు యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ, అంటే ఇది ఎవరైనా సరే ధ్యానం చేస్తారేమో అనుకున్నాను. కానీ నిన్న ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటే మమ్మీని అడిగా, ఎవరైనా చేస్తున్నారా అని. అంటే ఎవరు లేరంటే, సరే ఎవరు లేనప్పుడు ఆశ ఉంది కాబట్టి సో నేను చేస్తానని చెప్పాను. దేవుడు నాతో ఇప్పుడు ఈ దినం ఏం మాట్లాడి ఉన్నారో, మీతోటి ఏ విధంగా మాట్లాడి ఉన్నారో మాత్రం కనిపెట్టదాం. ప్రధాన గాయకునికి తంతి వాయిద్యాలతో పాడదగినది దావీదు కీర్తన. సో దిస్ ఈజ్ ద సామ్ ఆఫ్ డేవిడ్, దావీదు రాసిన కీర్తన. సో ఇది నేను ఒక అధ్యాయం మొత్తం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు మరొకసారి మనం చెప్తుంది ఏంటంటే ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. సో ఆమేన్. దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు. సో దేవుడు ప్రార్థన ఆలకించాడు కాబట్టి ఈ దినం మనమందరం ఇలా కూడి ఉన్నాం. అది దేవునికి మహిమ. మొదటి వచనం చూస్తే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులలో నాకు విశాలత కలుగజేయబడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. సో ఇక్కడ దావీదుకున్న పరిస్థితులు ఏంటంటే, శత్రువులు చుట్టూ ముట్టేశారు. తనకి ఎట్లా అన్ని విధాలుగా ఎస్కేప్ అవుతున్నాడు. బట్ తను ఇంకా తరుముతూనే ఉన్నారు. ఎందుకు తరుముతున్నారంటే దెర్ ఈజ్ నో రీజన్. నిష్కారణంగా దావీదుని తరుముతున్నప్పుడు అక్కడ దావీదుకున్న నమ్మకం ఏంటంటే, దేవుని పట్ల ఎంత నమ్మకం ఏంటంటే, నా నీతికి ఆధారమగు దేవా. సో తను ఏ విధంగా మొరపెడుతుందంటే, నిష్కారంగా నన్ను తరుముతున్నారు, నేను ఏ తప్పు చేయలేదు, కానీ నాకు న్యాయం తీర్చు అని దావీదు దేవునితో అంటున్నాడు. ఇరుకులలో అంటే శత్రువు చుట్టుముట్టేశారు కాబట్టి ఆ యొక్క ప్రదేశం ఎట్లా అంటే, ఎవరికైనా సరే మనల్ని ఎవరు వెంటాడరు. బట్ తనకు కలిగిన సిచ్యువేషన్ ఎట్లా అంటే, ఎట్లాగా బయటికి వెళ్ళే స్టేజ్ లేదు తనకి. అయినా సరే దేవుని ఎట్లాగా మహింపరుస్తున్నాడంటే, నాకు విషాదత కలుగజేయవాడు నీవే. అంటే దేవుడు తన్ను కాపాడాడు అని నమ్ముతున్నాడు. అంతే కదా, మనకు మొన్న సేవకులు చెప్తున్నారు, మనం ఏదైనా సరే అది మనం పొంది ఉన్నామని నమ్మాలంట. ప్రార్థన చేసినప్పుడు అది జరిగింది, నా జీవితంలో జరుగుతుంది అని నమ్మాలంట. సో అటు రీతిగానే దావీదు కూడా ఎట్లా అంటే, నేను ఈ యొక్క పరిస్థితి నుంచి నేను తప్పించబడ్డాను, దేవుడు నన్ను కాపాడాడని ముందుగానే దేవుని స్తుతిస్తున్నాడు. సో అటు రీతిగా మనం ఉండాలి. 2వ వచనం చూస్తే, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు. సో ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ నరులారా అని ఒక మాట ఏంటంటే, దావీదు శత్రువుల గురించి చెప్తున్న మాట. ఎందుకంటే దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, లైక్ ఎంత గొప్ప జయాన్ని ఇచ్చాడో వాళ్ళకి తెలుసు. సో ఆ రాజ్యం దావీదు ద్వారా దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చాడు. సో ఆ రాజు ఏంటి, ఆ శత్రువులు ఏంటి, అయినా సరే గ్రహించలేకపోతున్నారు. ఎంత అయినా సరే, ఎన్ని గొప్ప కార్యాలు దావీదు పట్ల దేవుడు చేసినా, ఆ రాజ్యం పట్ల దేవుడు చేసినా సరే వాళ్ళు అసలు గ్రహించలేకున్నారనమాట. అక్కడ అంటాడు కదా దేవుడు, మీరు ఇంకా ఎంతకాలము నా గౌరవం అవమానంగా మార్చేదరంటే, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది, విల్ యూ నాట్ చేంజ్ యట్, నువ్వు ఇంకా మారవా అని దేవుని అడుగుతున్నాడు. సో అది దావీదు పట్ల, ఆ శత్రువుల పట్ల దావీదు మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ మన గురించి మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, నరులంగా మనం భక్తిలో సాటిస్ఫాక్షన్గా మనం అంటే ఈ మధ్య ఎట్లా తయారైందంటే, ఎవరి కాళ్ళు భక్తిలో బాగున్నాం అంటే, ఎవరు ఎట్లా ఉన్నా పర్లేదు కానీ నా విషయం కొత్త నేను బాగున్నాను అని ఎవరి కాళ్ళు అనుకుంటున్నారు. కానీ నాకైతే అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే పరిస్థితులు అట్లా తయారైపోయినాయి. నేను అంటాను కదా, ఏంటి దేవుడు మనతో కాదండి, ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. ఏంటంటే కీర్తనలు 90 మీరు తీయొద్దు, నేను జస్ట్ 94 2వ వచనం అంటాడు కదా, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకాని వాసులారా మీరందరూ ఏకమ కూడి చెవియోగుడు. సో ఈ వచనానికి దేవుడు మరొకసారి వినండి, చెవియోగి వినండి అని చెప్తుంది. ఏంటంటే మనం దేవుడికి దగ్గరగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆశపడినప్పుడు మనకి కొన్ని శ్రమలు దేవుడు ఇస్తాడు. అది మనం సరి చేసుకోవడానికి, మన మంచికి దేవుడు ఇస్తాడు. సో ఇచ్చినప్పుడు ఆ శ్రమలో దేవుని ఎంతగానో ప్రేయర్ చేస్తాను. నేనేంటి, నాకు కలిగిన శ్రమ అన్నిటినీ దేవునికి ఎంతో ప్రేయర్ చేస్తాను. అంటే
నాకు ఈ యొక్క విపత్తుని తొలగించు, నేను నీకు ఇష్టకరంగా ఉంటానని ఒక దేవునితో ఒక నిబంధన చేస్తాం. నిబంధన చేసిన తర్వాత అంతా బాగుంటుంది. మళ్ళీ ఆ యొక్క ప్రామిస్ని మళ్ళీ మనం మర్చిపోయి యథావిధిగా మళ్ళీ సేమ్ లైక్ పాస్ట్ అలా వెళ్ళిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఇంకెంతకాలం ఇలాగ ప్రతిసారి నీకు శ్రమ పెట్టినప్పటికీ నువ్వు అప్పటికప్పుడు డిసిషన్ తీసుకొని నా కోసం ఉంటావు అని చెప్పి మళ్ళీ వ్యర్థమైన దానికి పోతున్నావు. సో ఇంకెంతకాలం అని దేవుని అడుగుతున్నాడు. సో మనమే చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ, ఎందుకంటే మనం చెప్తున్నారు కదా ఈ తరం ఎత్తబడుతుంది. సో మరింత సిద్ధంగా ఉండాలి మనం. అదే నేను అనుకున్నా, అంటే నాకున్న పరిస్థితులను బట్టి చాలాసార్లు దేవుడు తగ్గించాడు, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తన యోగ్యుడు. సో మనం థ్యాంక్స్ చెప్పాలి, అంతే. అక్కడితో అయిపోతుందా? మరి దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటి? మనం ఆయనకి ఇష్టకరంగా ఉండాలి, ఆయన ప్రేమించాలి, అంతే. అదే చాలని దేవుడు అంటున్నాడు. ఆ 3వ వచనానికి వస్తే ఆ యొక్క వచనంలోనే ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు. సో అది నీకు ప్రజెంట్ నీ జీవితంలో ఉన్న ప్రతి విధం పరిస్థితి నుంచి దేవుడు అది వ్యర్థం అని చెప్తున్నాడు. ఎందుకంటే వ్యర్థంగా టైం పాస్ చేయడం తప్ప దెర్ ఇస్ నో యూస్. అంటే మనకు కలిగిన పరిస్థితులను బట్టి నాకు అదే కావాలి, ఈ యొక్క లోక ప్రేమే కావాలి అని అనుకుంటే తప్ప అది దేవుడు అంటున్నాడు అది వ్యర్థం, వర్త్లెస్, దెర్ ఇస్ నో యూస్ అని దేవుడు అంటున్నాడు. సో మనం ఏం చేయాలి? అసలు నిజమైన ప్రేమ ఎవరు? దేవుడిది. సో మనం దేవుని చిత్తంగా దేవుడు ఒకటే మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే నన్ను ప్రేమించు చాలు, నన్ను ప్రేమిస్తే ప్రతిదీ నీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. సో ఎంతకాలం వ్యర్థంగా మనం వ్యర్థమైన దాని గురించి ఆశిస్తాం, వ్యర్థమైన మనకు రాను దాని గురించి ప్రేమించడం టైం వేస్ట్. ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతాం. సో అబద్ధం అంటే ఏదో పెద్దవి కాదు, కానీ మనం దేవుడికి ఇచ్చిన మాటలను నెరవేర్చకపోవడమే అబద్ధంగా మనం తీసుకోవచ్చు. సో ఆయన ఇచ్చిన ప్రామిస్ మనకున్న శ్రమలను బట్టి ప్రామిస్ చేస్తాం. సో అవి తిరిగి మనం దేవునికి ఇవ్వకపోతే అబద్ధం అన్నట్లే కదా. కానీ దేవుడు ఏంటి, ఆయన ఇచ్చిన ప్రతి ప్రామిసు అది కొంచెం లేట్ అయినా సరే దేవుడు చేస్తున్నాడు. సో ఆయన అబద్ధం ఆడలేదు. సో మనం ఆయనలాగా ఉన్నప్పుడు సో దేవుడు మన నుంచి నువ్వు ఇంకా మారవా అనే ప్రశ్న మనకు రాదు. సో అది ఒక జ్ఞాపకం చేసుకోండి. 3వ వచనం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. సో నేను ఈ వచనం చూస్తే కనుక నిర్గమకాండం 11:7 అంటాడు. దేవుడు ఏమంటాడంటే, యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరిచినని మీకు తెలియబడినట్లు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అన్యుల్ని నేను నరులుగా ప్రశ్నిస్తాను. సో ఇక్కడ ఏంటంటే దేవుడు అంటంట ఐగుప్తీయుల్ని ఇశ్రాయేలుని, అంటే ఈ లోకాన్ని, ఈ యొక్క నరుల్ని, మనల్ని దేవుడు వేరుపరుస్తాడు. ఇప్పుడు మనం అంటే ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే అంటే భేదాలు ఉంటాయి, గనులేమి లైక్ రిచ్ ఆర్ పూర్ ఉంటారు కదా. సో ఎవరైనా సరే దేవునికి విశ్వాసంగా ఆయనని గనపరుస్తారో, ప్రతి సమయం నుంచి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా సరే మనం దేవుని కనపరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క వచనాన్ని నేను చూస్తే కనుక ఇది ఒక తీర్పు ఏంటంటే, దేవుడి పట్ల విశ్వాసత విధేయత గలవారు గనులు నరులు వేరు చేస్తాడని దేవుడు ఈ యొక్క వచనాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల విషయం ఏంటంటే, ఖచ్చితంగా తీర్పు ఉంది మనకి. గనులకేంటి నరులకేంటి ఎవరికైనా తీర్పు ఉంది. సో మనం ఆ తీర్పులో తేలిపోకూడదు. అది మాత్రం దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, సరే ఇక్కడి నుంచి అయినా సరే నువ్వు నాకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చు, నన్ను ప్రేమించి చాలు, వ్యర్థమైన లోకాశ నుంచి విడిచిపో అని దేవుడు చెప్తున్నాడు. సో ఎందుకంటే తీర్పు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంది. అది మన యొక్క విశ్వాసాన్ని బట్టి తీర్పు. సో మనం ఇంకా ఎంత విశ్వాసం కలిగి దేవునిలో వాడబడాలో, సో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నా. సో దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క దాని ఏమంటారు ఆ యొక్క వెయిట్ మిషన్లో ఖచ్చితంగా మనం తేలం, ఆ యొక్క బ్యాలెన్స్ దేవుడు మనకి ఇస్తాడు. 4వ వచనం చూస్తే, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. సో బీ యాంగ్రీ అండ్ డు నాట్ సిన్, అంటే కోప్పడి కానీ పాపం చేయకని దేవుని వాక్యం చెప్తుంది. మనకు అంటే కొన్నిసార్లు అంతెందుకు దావీదుని చూస్తే కనుక
సౌలు నిష్కారంగా తరిమేస్తున్నాడు కదా. నిష్కారంగా తరిమేస్తున్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. నువ్వు ఆ తప్పు చేయాలన్నప్పుడు అంటే నీకు కోపం వస్తుంది, నాకైనా కోపం వస్తుంది. బట్ తను ఎందుకంటే సౌలు అభిషేక్తుడు, దేవుని చేత అభిషేకం నందినవాడు కాబట్టి నిష్కారంగా దేవుడు ఎన్నిసార్లు సౌలు దావీదు చేతిలో సౌలును పెట్టేసినా సరే, బట్ దావీదుకి ఏంటంటే ఎంత కోపం వచ్చినా సరే, ఒకవేళ తన సపోజ్ దావీదు ఆ ఒక కోపంతో సౌలుని చంపేస్తే తను పాపం చేసినట్టే కాబట్టి సో అలా కాకుండా అభిషేక్తుడని అక్కడి నుంచి తప్పించిపోయాడు. అంతెందుకు మోషేని చూస్తే కనుక మోషే తన దేవుని ప్రజల్ని ద్రోహులారా అని అన్నారు అంతే. అది దేవునికి, ఎందుకంటే తన ప్రజల్ని దూషించడం ఎవరి వల్ల కాదు, దేవునికి కూడా ఇష్టం లేదు. సో మోషే ఎట్లాంటి తప్పు చేయలేదు, ఎట్లాంటి పాపం చేయలేదు, అట్లాంటి అంటే దేవుణ్ణి అట్లా పెట్టి దేవునికి విరోధంగా చేస్తారని చెప్పి ద్రోహులారా అని అన్నారు అంతే. కానీ దేవుడు తన కారాన్ని తీసుకెళ్ళకపోయాడు. సో మనకు దేవుడి పట్ల మనకున్న ప్రేమ, సో దేవుడు అంతగా చూపిస్తున్నాడో మనం అంత ప్రేమ చూపించకపోతే సో మనం దేవునికి పిల్లలు అనడం కూడా వ్యర్థమే. సో కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే 18వ అధ్యాయము 6-7 వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చాను. అప్పుడు భూమి కంపించి అదిరేను, పర్వతం పునాదులు వణికేను, ఆయన కోపింపగా అవి కంపించను. సో మన పక్షాన ఏ విరోధం ఎవడు వచ్చినా సరే దేవుడు కామ్గా ఉన్నాడు. దేవుడు ఒకటే చెప్తున్నాం మనకి, మీరు కోపపడకండి. అసలు కోపడినా పాపం చేయదు. ఒకవేళ మనం ఎవరైనా తిట్టినా సరే లైక్ వాళ్ళ మంచి కోసం మనం తిడతాం, ఇలా ఉండాలి. బట్ అదే ఒక తిట్టులో వ్యర్థంగా ఏదైనా మాట్లాడినా సరే అది పాపం చేసినట్టే. వ్యర్థమైన మాటలు దేవునికి అసహ్యం. బట్ మనం ఆ యొక్క రివెంజ్ తీసుకోకపోయినా ఆ యొక్క కోపం మనం కోపంగా ఇది అన్నా సరే, బట్ అది మనం అంతగా తీసుకోకూడదు. అది దేవునికి విడిచిపెట్టేసినప్పుడు దేవుడు ఏంటంటే దావీదును ఎక్కడ రాశాడంటే ఈ కీర్తన, అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించే దినమున దావీదు ఈ యొక్క గీతాన్ని రాశాడంట. సో నా శత్రువుల చేతిలో నన్ను దేవుడు విడిపించాడు అనే ఒక గొప్ప ఒక ఆనందాన్ని ఆ గొప్ప మొరను దేవుడికి పెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క రిజల్ట్ అలిగిచ్చాడంట. భూమి కంపించిందంట, పర్వతం పునాదులు వణికాయంట. సో దేవుడు అట్రీతిగా దేవుని యొక్క కోపాన్ని తన ప్రజల పట్ల అట్రీతిగా ఆ యొక్క సైన్తో దేవుడు చూపించాడు. 5వ వచనం చూస్తే కనుక, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. నీతియుక్తమైన బలులు. సో నేను ఈ యొక్క వచనం చదివిన తర్వాత ఆలోచిస్తున్నా, నీతియుక్తమైన బలులు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు సో మనకు చేయాల్సిన పని ఏంటంటే సర్వజనుల్ని శిష్యులుగా చేయాలి అని దేవుడు చెప్పాడు. సో ఆ యొక్క వచనాన్ని చూస్తే కనుక ఇప్పటికీ ఈ యొక్క నరులు అందరూ దేవుడు ఎవరో తెలుసు, అర్థమైంది. కానీ వాళ్ళ యొక్క దాన్ని మనసు మార్చుకోలేకపోతున్నారో లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి తెలియదు. కానీ నేనైతే ఒకటే అంటాను, దేవుడు వాళ్ళకి ఇస్తున్న సవాల్ ఏంటంటే శత్రువులు సవాల్ ఏంటంటే వారు తమ మార్గములు విడిచిపెట్టి యెహోవాను నమ్ముకోవడమే వాళ్ళకు దేవుడిచ్చిన సవాలు. సో మన పని మనం చేసేస్తున్నాం, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం, మనం చెప్పాల్సిన రీతిలో హతసాక్షులుగా మారుతున్నారు దేవుని గురించి. సో మనం చేయాల్సిన పని మనం చేస్తున్నాం. సో దేవుడు వారికి ఇస్తున్న పని ఏంటంటే, సవాల్ ఏంటంటే తమ మార్గములు విడిచిపెట్టి, వాళ్ళు వెళ్తున్న ప్రతి మార్గం విడిచిపెట్టి దేవుడిని నమ్ముకోవాలంట. సో అది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. సో మనం అటు రీతిగా వాళ్ళకి ప్రార్థన చేయాలి. వాళ్ళు ఇట్లా రక్షణ పొందితే మనకు చాలా వస్తుంది. ఎందుకంటే మన ఓయి కోసం రక్షణ పొందినప్పుడు ఏ ఒక్కరు రక్షించడం ఆయన చిత్తం కాదు. అందరూ అంతటా రక్షణ పొందితే గొప్ప చాలా బాగుంటుంది. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. 6వ వచనం చూస్తే కనుక, మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. సో ఇక్కడ మనము ఎట్లా ప్రార్థన చేయాలంటే, దేవుడు తన సన్నిధి కాంతి సమాజం అంతటికి మీద ప్రకాశింప చేయాలనేదే మన ప్రార్థన, అంతే కదా. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి అంటే, వాళ్ళు ఇప్పుడు దేవుని నమ్ముకోవాలంటే మన ప్రార్థనలు చాలా అవసరం. సో ప్రతి ఒక్క గురించి మనం చేస్తున్న విజ్ఞాపనలు ఏంటి, ప్రార్థనలు ఏంటి, ఉపవాస ప్రార్థనలు ఏంటి, దేవుడు ఖచ్చితంగా ఇది ఒక జవాబు ఇస్తాడు. కానీ వాళ్ళంతటి వాళ్ళు నమ్మాలంటే
మనం చేయాల్సిన ప్రార్థన మరింత బలంగా ఉండాలి. సో ఎందుకంటే దేవుడు ఏదో విధంగా వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు రోడ్డు మీద వెళ్ళినప్పుడు మాట్లాడతాడు, వాళ్ళు కూర్చున్నప్పుడు, వాళ్ళు పడుకున్నప్పుడు, ఏదో విధంగా ఫ్రెండ్స్ ద్వారా ఏంటి, నైబర్స్ ద్వారా ఏంటి, దేవుడు ఏ విధంగానే మాట్లాడతాడు. బట్ మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడు మనం అంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయం చూస్తే కనుక సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24, 25, 26 6వ అధ్యాయం. ఓకే. యెహోవా నిన్ను ఆశీర్వదించి నేను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. సో దేవుడు ఇక్కడ ఏంటంటే మనము దేవునికి అన్యుల పట్ల ప్రార్థన, విజ్ఞాపన మరింతగా మనం చేసినప్పుడు దేవుడు మన ద్వారా ఇతరులు వెలిగించబడతారు, అంతేకాక వాళ్ళు వెలుగుతారంట. సో ఇక్కడ ఈ యొక్క వచనం ఏంటంటే అహరోను దాని ఏమంటారు, అహరోను ఏంటంటే దేవునికి ఇట్లాగా స్తుతులు దాని ఏమంటారు, ఆ యొక్క యాజకత్వం కాదు కానీ దాని యొక్క థ్యాంక్స్ చెప్తున్నాడు, దేవునికి ఆశీర్వాద వచనంగా పలుకుతున్నాడు అహరోను. ఏ విధంగా అంటే యెహోవాను ఆశీర్వదించును. ఎప్పుడు మనము ఇతరుల పట్ల, అన్యుల పట్ల మరింత శ్రద్ధ కలిగి ప్రార్థన చేసినప్పుడు సో మన ద్వారా దేవుడు వాళ్ళ యొక్క ముఖకాంతిని మన ద్వారా వాళ్ళ మీద ప్రకాశింపజేస్తాడంట. సో అటు రీతిగా దేవుడు మనల్ని వర్తింపజేస్తాడు. అటు గొప్ప ఆశీర్వాదాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. సో 7వ వచనం చూస్తే కనుక 7-8 ఒకేసారి వారి ధాన్య ద్రాక్షరసము విస్తరించిన అట్టి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయముతో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవు నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. సో ఈ యొక్క వచనాన్ని చూస్తే కనుక నేను వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం. సో నేను దీన్ని బట్టి ఏంటంటే కోతకాలం వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు హ్యాపీ అవుతారో, దోపుడు సొమ్ము పంచుకున్నప్పుడు ఏ విధంగా వాళ్ళు సంతోషపడతారో అధికమైన అట్లాంటి సంతోషాన్ని అలా చేయమని కాదు కానీ అట్లాంటి అధికమైన సంతోషం దేవుడు మనకి ఇస్తాడని ఈ దినం దేవుడు మనకు చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం దేవునికి అన్యోన్యత బట్టి అధికమైన సంతోషము దేవుడు మనకి ఇచ్చినప్పుడు సో ఆ భద్రత ఎట్లా ఉంటుందంటే నేను మొన్న సంతోషాన్ని ఆ యొక్క విషయం గురించి చెప్తే కనుక మొన్న ఫ్రైడే ఫాస్టింగ్ ప్రే జరిగింది కదండి. జరిగినప్పుడు నేను అసలు ఫాస్టింగ్ డిక్లేర్ చేసుకోలేదు. బట్ మమ్మీ స్కూల్కి క్యారేజ్ పెట్టారు, సరే అలా ఉంది కానీ అంత ఇంట్రెస్ట్ లేదు తినడానికి. సరే అయితే అని చెప్పి ఈవినింగ్ ప్రేయర్కి వచ్చి అందరూ ప్రేయర్ చేస్తున్నారు, అందరూ చాలా ఆత్మీయంగానే ప్రార్థన చేస్తున్నారు. కానీ అలా కూర్చుని ఉన్నాను. నాకు అంటే ఆ డేస్ నుంచి అసలు ఏం అర్థం కాలేదు, ఏం జరుగుతుంది, పరిస్థితులన్నీ డిఫరెంట్గా వస్తున్నాయి, కనపడుతున్నాయి. అసలు ఏంటి ప్రభు అని చెప్పి ఒకటే అలా మోకాలు వేసుకుని సరే దేవుడు నడిపిస్తాడు కదా, ప్రార్థన ఆత్మీయతలో నింపుతాడు. సో మనం ప్రార్థన చేయాలి అంతే అని చెప్పి స్తుతించడం మొదలుపెట్టాను, స్టార్ట్ చేశాను. నా పరిస్థితులు నాకు అర్థం కావట్లేదు, వాట్ ఈస్ వాట్ అనేది. సరే అని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అయిపోయింది, పాటలు మొదలుపెట్టా. పాటలు అయిన తర్వాత తండ్రి నీవే ఈ దినము నాతో ఏదైతే మాట్లాడతావో దాన్ని బట్టి ఖచ్చితంగా స్తుతిస్తాను అని చెప్పి చాలా బలంగా ప్రార్థన చేసుకున్నాను. ఎంత నీరసంగా అయితే కూర్చున్నానో అంత రెట్టింపు బలం నాకు ఇచ్చాడు. ఎట్లా అంటే ఒకే ఒక మాట, నిన్ను అన్యజనులకు నిబంధనగా చేస్తాను అని దేవుడు గొప్ప అంత బలమైన మాట నాకు ఇచ్చాడు. ఎందుకంటే నాకు కలిగిన పరిస్థితులు అట్లాంటి. సో మరింత దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు. సో మనమేంటి అందరూ వాడబడాలి. సో ఇది ట్రైనింగ్ పీరియడ్లో ఇది నాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తున్నాను. సో దేవుడు ఖచ్చితంగా మనల్ని వాక్యం ద్వారానేంటి ఆ ద్వారానేంటి దేవుడు ఖచ్చితంగా పిలుస్తాడు. ఆ రైట్ టైం గురించి దేవుడు చూస్తున్నాడు. కానీ ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మనం ఉన్న అవకాశాలను తీసుకున్నప్పుడు మరింత బలపడతాం. సో నిజంగా ఆ రోజు డాడీ నేను బైక్ మీద ఇంటికి వెళ్తుంటే వాతావరణం చల్లగా ఉంది, ఒక గాలి, కానీ ఒక రకమైన సంతోషం అనమాట. ఎంత హ్యాపీగా ఇంటికి వెళ్ళి మళ్ళీ మా అక్కతో చెప్పాను, ఒక రకమైన సంతోషాన్ని నా లైఫ్లో ఎప్పుడు నేను చూడలేదు. ఈ యొక్క వర్షని మరింతగా దేవుని స్తుతిస్తున్నాను. నిజంగా చెప్తున్నా, ఆ 24 నైట్ జూలై 24 నైట్ ప్రేయర్ అయిన తర్వాత చాలా ఒక రకమైన హ్యాపీనెస్ దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకో తెలియదు, నాకున్న పరిస్థితిని బట్టి నిజంగా దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మనము దేవుడికి ఇవ్వాల్సిన భరోసా ఏంటంటే మనం దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు, సో దేవునికి
ఎందుకంటే దేవుడు మనకు చాలా దగ్గరగా ఉన్నాడండి. హీఈస్ అట్ హ్యాండ్, మనం చాలా దగ్గరగా ఉన్నాడు. సో ఆయన దగ్గరగా ఉన్నప్పుడే ఆయన ప్రేమించడానికి, ఆయన సంతోషపరచడానికి. నేను ఒకటే అంటాను, దేవుడు అంటాడు కదా, నా ద్వారా నన్ను ఏమడిగినా నేను మీకు ఇస్తానని దేవుడు అన్నాడు. సో నేను ఒకటే అంట, మీరు నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నేను ఏ విధంగా ఉంటే మీకు ఇష్టమో ఆ విధంగా మాత్రం నన్ను నడిపించమా దేవుని ప్రార్థిస్తున్నాను. కానీ ఎందుకంటే నేను ఎందుకు దేవుని అడగనంటే, దేవుడు కరెక్ట్ సమయంలో నేను వద్దన్న దేవుడు నాకు ఇస్తాడు. సో అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. కానీ నేను ఎట్లా ఉంటే నా ప్రియునికి ఇష్టమో, నేను ఎట్లా ఉంటే నా తండ్రికి ఇష్టమో అట్లాగే నడిపించమని దేవుని ఎంతగానో అడుగుతున్నాను. అటు రీతిగానే దేవుని తన చిత్తానుసారంగా నడిపిస్తున్నాడు. సో మనం ఎట్లా ఉండాలంటే, మనం దేవునికి అంత దగ్గరగా ఉన్నప్పుడు సో మనం ఈ మాట చెప్పగలం ఏంటంటే, అది ఒక వచనం అదే థర్డ్ చాప్టర్ చూస్తే కనుక 5th verse, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. సో ఈ యొక్క వచనం ఈ వారం ఎంతగా కృప చూపించిందంటే, సో ఎవరు ఎట్లాగ అయిపోతుందో తెలియదు, కానీ మనకున్న ఆశ ఏంటంటే దేవుని పని చేయాలి. దేవుడు ఏ విధంగా వాడుకుంటాడో నేను అంత ఆసక్తితో ఎదురు చూస్తున్నప్పుడు, సో రేపు ఎట్లా ఉంటుందో తెలియదు, ఈ దినం సజీవంగా ఉన్నామంటే దేవుని కృప. సో తగిన స్తుతి దేవునికి చెల్లించాలి. సో నేను ఇంట్లో ప్రేయర్ చేసుకుని స్టార్ట్ అయినా సరే మళ్ళీ బైక్ ఎక్కి మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే మా అక్కతో నేను మాట్లాడను. అది నేను ప్రేయర్ అయిపోయిన తర్వాత బైక్ మీద ఎక్కిన ప్రేయర్ అయిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి మూవ్ అవుతుంది తప్ప. కానీ ఒకవేళ ప్రేయర్ మర్చిపోయాను అనుకో బైక్ మీద, మళ్ళీ మా అక్క మాట్లాడక ముందు మళ్ళీ ప్రేయర్ చేసుకుని అప్పుడు మా అక్కతో మాట్లాడదు. ఎందుకంటే పుట్ గాడ్ ఫస్ట్. ప్రతి ఒక్క స్థలంలో సమయంలో దేవుని ముందు పెట్టాలి. ఎందుకంటే మన తండ్రి కాబట్టి. మనం ఇంతగా ఈ లోకంలో ఎవ్వరు ప్రేమించరండి, చెప్తున్నాను కదా, బల్ల గురించి చెప్తున్నా, ఎవ్వరు ప్రేమించరు దేవుడు తప్ప. ఎందుకంటే ఈ దినం ఇలా ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. సో దేవుడు, కానీ ఒక మాట చెప్పగలను, దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, మనకి ఈ యొక్క ఇయర్ వర్స్ ఈ యొక్క ప్రామిస్ ఏంటి దేవుడు ఇచ్చింది ఏంటంటే, నన్ను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రేమించి సేవించినప్పుడు దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఉంచుతుందంట. సో దేవుడు మన నుంచి కోరుకుంది ఏంటంటే, నన్ను ప్రేమించు, ఎట్లాంటి సమస్య వచ్చినా సరే నేను నీకు ఉన్నాను. ఎందుకంటే దేవుని తెరుకుని సమస్యలు ఏమి మనకు రావు. బట్ మన దేవుని ప్రేమించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఒక్కొక్క మాట లేవి కాండం 25:18 కూడా ఓకే. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునే వాళ్ళను. దేవుడు మన నుంచి కోరుకుంది ఒకటే, నాకు వాక్యాన్ని అనుసరించి చాలు. నాకు ఇష్టమైన పనులు ఏంటంటే దేవుని ప్రేమించడం, దేవుని సేవించడం, ఇవి చాలు, అంతే. నా ద్వారా నన్నేం అడిగినా దేవుడు ఇస్తాను వాగ్దానం చేస్తాడు కదా. సో దేవుడు మన నుంచి పొందుకుంది ఏంటంటే, ఖచ్చితంగా ప్రార్థనలు ఆలకిస్తాడు. ఎందుకంటే మనం ఇరుకులో మొరపెట్టినప్పుడు దేవుడు విశాలంగా సమాధానం ఇస్తాడు. సో మనము దావీదు ఎట్లాగా దావీదు తనకున్న సమస్యలను బట్టి అయినా సరే దేవుడు నన్ను కాపాడాడని నమ్మాడు కాబట్టి దేవుడు అక్కడి నుంచి తప్పించాడు. సో మనకున్న పరిస్థితులను బట్టి మనం యథాస్థితి అనేది మనకొద్దు. సో దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఈ దినం సజీవంగా ఉన్నాం. సో వ్యర్థమైన దాని గురించి పక్కన పెట్టండి. మనకున్న అనారోగ్యాలను బట్టి దేవుడు మాకు శ్రమ రప్పించాడు. అంటే మనం సరి అవ్వడానికి దేవుడు శ్రమ అనుగ్రహించినప్పుడు ఆ శ్రమ తగ్గిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ సేమ్ లైక్ పాస్ట్లోకి వెళ్ళిపోతే దేవుడు అడుగుతాడు. ఖచ్చితంగా ఎవరైనా కోపడతారు, మనకు అంతే కదా. డాడీ మమ్మీ పదే చెప్తారు, మనం వెనకపోతే కోపడతారు. సో దేవుడు కూడా పదే వాక్యం ద్వారా ఎంత రీతికి హెచ్చరిస్తున్నాడు. అయినా సరే తిరిగి మళ్ళీ దాంట్లోకి వెళ్తానంటే దేవుడు ఒకేసారి మనం చేయి వదిలేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం మనకు తెలియదు. సో ఆయన మన చేతికి అంతే దగ్గరకు ఉన్నాడు కాబట్టి మనం చేంజ్ అవుతాం. ఎందుకంటే దేవునికి ఇష్టకరంగా ఉండటానికి కష్టపడతాం. ఎందుకంటే చాలా రీతిలుగా డివిజన్స్ వస్తాయి, అది నేను ఈ వారంలో అనుభవిస్తున్నా. బట్ అయినప్పటికీ దేవుని కోసం మనం నిలబడాలి అని బలంగా అనుకున్నప్పుడు దావీదులాగా ఖచ్చితంగా గొప్ప కార్యాలను చూస్తాం. ఎందుకంటే దేవుడు ఒక తీర్పు ఉంది, తీర్పులో మనం తేలిపోతే ఇంత బతికి వేస్ట్. కాబట్టి ఇంత బతికిన దేవుని కొరకు ఆ యొక్క తీర్పులో ఆయన చిత్తానుసారంగా ఉన్నప్పుడు దేవుడు ఒకటే, నీ తీర్పులో నీ విశ్వాసాన్ని బట్టి నీకు తీర్పు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు ఈ దినం. సో మనం ఏ విధంగా ఉండాలి, కోపడతాం బట్ అది మంచిది అంతే. తప్పకనే వ్యర్థమైన మాటలకు మాత్రం పోతే మనం పాపంకి లోనవుతాం.
దేవుని సన్నిధి మన ద్వారా నరులు వాళ్ళ యొక్క ముఖకాంతి మన మీద దేవుని యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశింపజేసినప్పుడు మన ప్రార్థన ద్వారా మన ముఖకాంతి నరుల మీద ప్రకాశింపజేస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. సో ఈ దినము మనం ఏంటంటే వర్షిప్లోకి వెళ్తున్నాం. సో ఆ దేవుడిని ఎంతో మనసారా ఆరాధించే సమయం. సో దేవుడు మనకు వర్షిప్ రాకపోయినా పర్లేదు, మనకి దేవుని మాటలు తెలియపోయినా పర్లేదు, ఒక్కసారి వెనక తిరిగి చూడు. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యము మరింతగా ఆయన ప్రేమను గుర్చేసుకో చాలు. నీ పట్ల చేసిన ప్రేమ, నీకు చూపించిన ప్రేమ మాత్రం చూడు, నీ కన్నీళ్ళు లాగు. అది మాత్రం నేను చెప్పగలను. సో మనం బలంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, యెహోవా నాకు ఆధారము, నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీద మోహరించిన నేను భయపడను అనేది మనం దేవునికి మనం సవాల్ చేసినప్పుడు మరేం పర్లేదు, దేవుడు మనకి తోడై ఉంటాడు. ఈ విధంగా దావీదుకు తోడై ఉన్నాడు. ఇది ఒక గొప్ప అవకాశం ఇచ్చిందని బట్టి స్తుతిస్తూ